వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల నిరసన. రాహుల్ గాంధీకి సంఘీభావంగా కొవ్వొత్తులతో ర్యాలీ. బైంసాలోని ప్రైవేట్ డాక్టర్ నిర్లక్ష్యం. నెల రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితురాలు. సనత్నగర్లో పర్యటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. డివిజన్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహణ. పాతబస్తీలో సీతారాముల కళ్యాణం. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆలయాన్ని సందర్శించడానికి రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వని బీజేపీ ప్రభుత్వంపై నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. జనగామ జిల్లా దేవురుప్పల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని, భారత్ న్యాయయాత్రలో జనాదరణ చూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకనే ఇలా బహిరంగంగా దాడికి దిగుతుందని అన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారని, అలాంటి రాహుల్ గాంధీని అడ్డుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, యువజన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అన్యాయం, అరాచకం చెలరేగిపోతున్న సందర్భంలో ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆధ్వర్యంలో భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయ యాత్ర ప్రారంభించిన సందర్భంలో అస్సాం రాష్ట్రంలోని ర్యాలీ కొనసాగుతుండగా యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈరోజు రాముల వారి ప్రతిష్ట సందర్భంగా కూడా వారు కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక యాత్ర కొనసాగిస్తున్న సందర్భంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశ పరిపాలన అరాచకంగా తనను అడ్డుకోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దేవరుప్పల మండల యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి అరాచకాలు, రాముడు అందరివాడు, అలాంటి భక్తుడి నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ అరాచకాలు కొనసాగడం ఇప్పటికైనా చరమగీతం పాడాలని చెప్పి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేమందరం నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన ప్రైవేట్ డాక్టర్ నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేయడంతో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలులో వేసిన రాడ్డు తొలగించి వాచర్ను అలాగే వదిలేయడంతో ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. ఆందోళన చెందిన బాధితురాలు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోగా ఈ విషయం బయటపడింది. ఈ విషయంపై ఆపరేషన్ చేసిన డాక్టర్ శ్రీకాంత్ ను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పేషెంట్ కుటుంబ సభ్యులు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పివి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పివి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరాముని ఆశీర్వాదం ప్రజలకి ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పూజలు చేశారు. అందరూ రెండు చేతులు జోడించి సుభగే సంజీవ శరదాం శదాం మాంగళ్య ధారణ ముహూర్తః శుభ ముహూర్త అస్తు. సీతారామచంద్ర భగవానుకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. ముహూర్తః శుభ ముహూర్త మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రియకాంతాయ కళ్యాణం భజే భజేర్భిరామ్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ముషిరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయ సమీపంలో ప్రత్యేక పూజలు చేశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా బీబీ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా అయోధ్యలోని రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షించారు. नृत्य मंडप में प्रवेश कर गए, रंग मंडप में प्रवेश हो गया।
रचेगा। श्री अयोध्या धाम जो कि वैकुंठ का हृदय कहा जाता है। नरेंद्र मोदी गारी చేత నరేంద్ర మోడీ గారి వారి కార్యక్రమం చేత రామలాల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ఈ శుభకార్యంలో నేను 140 కోట్ల ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాముడు మర్యాద పురుషోత్తముడు. ఆయన దేవుడు అంటే రామరాజ్యాన్ని స్థాపించి అందరి యొక్క సుఖాలను దుఃఖాలను చూసినటువంటి ఒక మహానుభావుడు. అందుకని రాముడిని మనం మర్యాద పురుషుడు అని చెప్పినాం. దేవుడుగానే అవతారంగానే కాకుండా మర్యాద పురుషోత్తముడు అని చెప్పినాం. అందుకనే ఇది భారతీయ వారసత్వానికి మన హిందూ సాంప్రదాయానికి ఇది చాలా గొప్ప ప్రతీకం. మనము ఎంత గొప్ప మన వారసత్వాన్ని మన సంస్కృతిని ప్రపంచంలో గుర్తింపు తేవడానికి ఈ సంఘటన ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను. నేను చాలా రోజుల్లో అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మనసులో అనిపించేది, మనం ఉన్నప్పుడు నేను జీవించినప్పుడు రామాలయ నిర్మాణము చూస్తామా అనేటువంటిది అనిపించేది. కానీ ఈ రోజున రామాలయ అయోధ్య నిర్మాణమే కాకుండా రామలాల విగ్రహ ప్రతిష్ఠ జరిగినందుకు నా జీవితం చాలా ధన్యమైందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన భారతీయులందరూ సమైక్యంగా ఉండి ఏ కులము మతము భాష ప్రాంతమైన మన భారతీయ సంస్కృతిని గర్వంగా చెప్పుకొని భారతదేశాన్ని ప్రపంచంలో గుర్తింపు తీసుకురావడానికి మనందరం కృషి చేయాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో శ్రీరాములకు పూజలను నిర్వహించారు. ఆయనకు ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలము లక్ష్మీ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతోషం. రైట్ जय श्री राम। अयोध्या चंद्र की जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम।
యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక దివ్యమైన మహోన్నత అయోధ్యలో బాలరాముడి విగ్రహం స్థాపించడం ఎంతో అద్భుతమని హైదరాబాద్ లోని డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొండ్ర లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. అయోధ్యలో జరుగుతున్న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని డీడీ కాలనీ వాసులు ఎల్సీడీ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కొండ్ర లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడం దేశం గర్వించదగ్గ విషయమన్నారు. నాటి యుగ పురుషుని రామనామము నేడు ప్రజలలో కనువిందుగా కనిపించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ప్రతి ఒక్క హిందువులు అయోధ్య రాముణ్ణి దర్శించుకుని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కార్యదర్శులు, సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. इसकी अनुभूति देश के विश्व के प्रभु श्री राम का हम सब पर आशीर्वाद। 22 जनवरी 2000 अद्भुत आभा लेकर आया। 22 जनवरी 2024 धरोहर मिली है। आज हमें राम का मंदिर యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచం లోపల ఒక దివ్యమైన దినంగా అనాది నుంచి యుగ యుగాల నుంచి రాముడు ఎప్పుడైతే జన్మించాడో ఆయన చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా పుడుతున్నటువంటి జనులకు, రాబోయే జనులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రామనామం అంటేనే అది ఒక భగవంతునిగా, మతము కులము అనే భేదం లేకుండా యావత్ దేశం లోపల కాకుండా ప్రపంచం లోపల జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తూ అది కూడా ఈ కాలంలో మరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి దృష్ట్యా మరి మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేసేసి యావత్ ప్రజలను దిగ్భ్రాంతం చేసినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయం నిర్మాణం గురించి ఎన్నో విధాలుగా ఎన్నో భావాలతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చారో ఆ తర్వాత మరి ఇక్కడ రామాలయం కట్టడం జరిగింది. అంటే ఈ రోజు నాటికి కూడా కనీసం ఈ రోజు నాటున్నటువంటి మా అందరికీ అంత ప్రజలందరికీ కూడా ఒక దివ్య దినంగా ఆ రాముల వారిని మరొక్కసారి దర్శనం చేసుకోవాలన్న యొక్క తాపత్రయం ఏదైతే ఉండేనో అది ఈ రోజు నాడు తీరుతా ఉంది. ఆ విధమైనటువంటి ఆ కార్యక్రమానికి ఆ నిపుణులకు ఆ యొక్క నిర్మాణానికి చేసినటువంటి అందరి త్యాగ పురుషులందరికీ కూడా ఈరోజు మేము ప్రాణాన్ని దండాలు పెడుతూ నమస్కరిస్తూ మరి ఈరోజు వారందరినీ కూడా స్మరిస్తూ మరి ఈ విధంగా ఈ కాలంలో పట వారు ఏదైతే ఆదర్శాలు రాముడు చూపించాడో ఆ ఆదర్శాలను పాటించేసేసి మనమందరం కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ మరి ఈనాడు మోదీ గారు కూడా అదేవిధంగా వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆ భగవంతుడు శ్రీరాముడు ఆ కార్యక్రమాలు పూర్తిగా చేయాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన మేము ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మగారు కూడా ఈ యొక్క స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నటువంటి మహావనిత ఆ కాలనీలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈ దినం మరి ఈ రోజుగా మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కానీ మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మరి మీరు కూడా అన్ని ఛానల్స్ వారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రజలందరి లోపల మా యొక్క భావాలను మా యొక్క ఏదైతే ఆశ హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్ట అలానే యాకుత్పుర నియోజకవర్గంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా కాలనీలలో బస్తీలలో కాషాయ తోరణాలతో మరియు కాషాయం జెండాలను ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ పై భక్తులకు వీక్షించారు. అనంతరం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు ప్రాంతాలలో కుటుంబ సమేతంగా చేరుకొని భజనలు, కీర్తనలు, సంకీర్తనలు, యజ్ఞాలు, శ్రీరామ జయరామ, విజయ మహాయంత్రం, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం నిర్వహించారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పాత బస్తీలోని సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా దృష్టి పెట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
समर्पण के भाव समर्थ सक्षम भव्य दिव्य भारत का आधार बने और यही तो है देव से देश और राम से राष्ट्र की चेतना का विस्तार। दूर सुदूर जंगल में कुटिया में जीवन गुजारने वाली मेरी आदिवासी मां शबरी का ध्यान आते ही अप्रतिम विश्वास జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో రాములు గారి మందిర్ కట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాల కోరిక హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం, అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది కరసేవకు పోయి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మేము కూడా పొద్దున్నే ఈరోజు ఎవరైతే కరసేవకు పోయారో వాళ్ళందరి ఇంటికి పోయి వాళ్ళని సన్మానించుకొని, ఎందుకంటే వాళ్ళందరూ కరసేవ చేసినందుకే ఈరోజు మనం రామజన్మభూమి సాధించుకొని ఈరోజు మనం రాముల వారి గుడి మళ్ళీ రీఓపెన్గా ఈరోజు పూజ కూడా చేయడం. ఆ సందర్భంగా చంద్రాంగుట్ట యావత్తు ఇక్కడికి విచ్చేసి ఒక పండుగ వాతావరణం ఉంది. భారతదేశం కాకుండా ప్రపంచంలోని 159 దేశాలు కూడా పండుగలాగా జరుపుకుంటున్నాము. 500 సంవత్సరాల క్రితం అయితే దుర్ఘటన జరిగిందో, ఎవడైతే మన విధర్మీయుడు కూల్చేసినటువంటి ఆ యొక్క భవ్య రామ మందిరాన్ని మళ్ళీ మనం తిరిగి పునర్నిర్మించుకుంటున్నాము అయోధ్యలో కూడా. అటువంటి ఈ మధుర క్షణాన్ని అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పేసి రామాలయ కమిటీ ఇక్కడ ఏర్పాటు ఘనంగా చేసింది. ఆ సందర్భంగా మనం అందరం కూడా పాల్గొని అయోధ్యలో శ్రీ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఓం నగర్ బస్తీలో శ్రీరాముని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు పాల్గొన్నారు. मित्रे परिशिक्षते उपभुवेसेनि आगलशेषुरावते पवित्रे परिशिक्षते बुद्धैर्यज्ञेषु वर्धते आपो वा इदं सर्वं विश्वाभूतान्यापप्राणाव गंगे जमुने चैव गोदावरी सरस्वती सिन्धुकावेरी जलयस्मिन् सन्निधिं कुरु अंदर्पेन कल्लेसेंडि राजा रामचंद्र भगवान के ओम पवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरश्रुतिः गोविन्देति सदा स्नानं गोविन्देति सदा जपं गोविन्देति सदा ध्यानं सदा श्री गोविन्द कीर्तनं श्री सीतारामचंद्र स्वामी गोविंद. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనగామ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల నిరసన, రాహుల్ గాంధీకి సంఘీభావంగా కొవ్వొత్తులతో ర్యాలీ. బైంసాలోని ప్రైవేట్ డాక్టర్ నిర్లక్ష్యం, నెల రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితురాలు. సనత్నగర్లో పర్యటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహణ. పాత బస్తీలో సీతారాముల కళ్యాణం, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.